నెల్లూరు జిల్లాలో దీత్వా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. వైఎస్ఆర్ నగర్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. వేలాది మంది నిరుపేదలు నివసించే ఈ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల భయానకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా వరద నీరు ప్రవహిస్తుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో వైఎస్ఆర్ కాలనీలో పలు నివాసాలు కూలిపోయాయి. అక్కడ తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించి శ్రీలంకను ముంచెత్తిన దీత్వా తుఫాను తమిళనాడులోని పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన అనంతరం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత రాత్రి 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముఖ్యంగా నెల్లూరు కోస్తా తీరం తడిసి ముద్దైంది. ముఖ్యంగా నెల్లూరు నగర శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రత్యేకించి మనం ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్లో ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపు 4 గంటలుగా పొక్కలేళ్ళు ఇతర వాహనాలన్నిటి ద్వారా నీటిని తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ నీరు ముందుకు సాగలేని పరిస్థితిలో అనేక నివాసాలు కూడా జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల దాదాపు పూర్తిగా నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు రావడానికి కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ పరిస్థితి ఎలాగుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులు కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారో, ఈ వర్షాల పరిస్థితి ఏంది, దాని ప్రభావం ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం నేరుగా వాళ్ళు అడిగి తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్, ఇప్పుడు రాత్రి నిన్నటి వరకు ఎలాగుండింది, రాత్రి కురిసినటువంటి వర్షాలతో ఉదయం మీరు స్కూల్కి వచ్చేసరికి పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం వరకు కూడా చాలా బాగున్నది. ఎక్కడ చుక్క నీళ్ళు లేవు, కాలువలు అడుగునే పారుతున్నాయి. కానీ ఈరోజు నైట్ కురిసినటువంటి వర్షానికి విపరీతమైన ఫ్లడ్ ఆ పైన జామాయిల తోటలో నుంచి రావటం వల్ల మొత్తం మునిగిపోయింది. స్కూల్ లేకపోయేదానికి కూడా వసతి లేకుండా మోకాళ్ళ లోతు పైన నీళ్లు ఉన్నాయి. అది మేము పై అధికారులకు కూడా తెలియజేసినా మీరు అక్కడే ఉండాలా బయటైనా అని అన్నారు. అందుకని చిన్నగా నీళ్ళల్లో పోయి అడే ఉంటున్నాం. నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ని, కే అజయ్ కుమార్ రెడ్డి. గత రాత్రి కురిసినటువంటి ఈ భారీ వర్షాలతో వైఎస్ఆర్ నగర్ మొత్తం నీట మునగడంతో ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నివాసాల అన్నింటిలో కంటే కూడా నీళ్లు చేరినాయి. అనేక గ్రామాలు, అనేక నివాసాలు ఇప్పుడు కూడా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి రహదారి పక్కన ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే అన్ని నివాసాలను కూడా వరద నీరు చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం నేరుగా చూస్తూ ఉన్నాము. అనేక ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో ఈ నివాసం దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. దాదాపుగా అక్కడ మోకాటికి దగ్గరగా మోకాళ్ళ లోతుకు నీళ్లు వచ్చినాయి. కొద్దిసేపటి క్రితం ఇక్కడ పొక్కలైన ద్వారా కొన్ని తొలగించడం వల్ల ఈ నీళ్లు కూడా తగ్గినాయి అని చెప్తూ ఉన్నారు. లోపల కూడా ఇంకా కూడా నీళ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొందరు అక్కడ ఉన్నటువంటి స్థానికుల నివాసాల్లో నుంచి ఆ నీటినన్నింటినీ బయటకు పోస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అనేక గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు నీళ్లు కూడా బయటకు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. చినుకు పెడితే ఈ ప్రాంతంలో నిలవడానికి వీలు లేనంతగా ఇక్కడ ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు అసలు ఈ వర్షాలకి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఏంటో నేరుగా మనం వాళ్ళని కొందరిని అడిగి తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. చెప్పండి, రాత్రి ఎట్టబడింది వర్షం, ఎలాగా ఉండింది ఇక్కడ? 3:30 టైంకి మేము పడుకుని ఉంటాం. మా కిందకి వచ్చేసాయి నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తే మొత్తం బెడ్ అంతా అంతా తడిచిపోయింది. అప్పటి నుంచి అట్నే మెలకొని ఉంటాం. మోకాళ్ళ లోతు నీళ్ళు రోడ్డు మీద పారింది. కరెంటు పోయింది సార్, 1 గంట కరెంటు పోతే లైట్గా నీళ్ళు వచ్చినాయి. సరే ఇంకా పావులు గీవులు వచ్చేస్తాయని తలుపు వేసుకుని లోపల మనకుంటే మంచాలు పోయిందంటే లోపల చూడండి ఫ్రిడ్జ్ పడిపోయి వాషింగ్ మిషన్లో నీళ్లు, ఆటోలో అంతా నీళ్లు అంతా చెడిపోయింది. గందరగోళంగా ఉంది ఇల్లు పూర్తిగా. వచ్చి చూడండి కావాలంటే ప్రతి ఇల్లు ఇవన్నీ అట్టే అయిపోయి ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ డౌన్ కాలువలు చూస్తే సరిగ్గా నీళ్లు పోక ఇల్లులు అడ్డాలు ఇల్లులు కట్టేసి ఎత్తులు కట్టేసి అప్పటికి మా ఇల్లు అప్పుడు ఎత్తు ఉన్నింది, ఇప్పుడు డౌన్ అయిపోయింది. నీళ్ళు వచ్చేసింది సార్, లోపల కరెంటు కూడా పోయింది. కుట్టు మిషన్ పెట్టుకున్నాను, నీళ్ళు వచ్చేసి గుడ్లన్నీ తడిచిపోయినాయి, మిషన్లు తడిచిపోయినాయి. అంతా బుడద కడుక్కుంటున్నా సార్.
ఇంట్లో కూడా వచ్చేసినాయి సార్ నీళ్లు బయటే ఉన్నాయి రాత్రి అంతా. మా భార్య లోపల, నేను బయట సార్. తలుపు మూసేసింది, తలుపు కొండ నీళ్లు లోపలికి వెళ్తుంటే నేను బయటే ఉన్నా గొడుగు వేసుకొని, బాత్రూంలో బయట ఉన్నా. ఆ పక్క నడువులోతో వచ్చేసింది సార్ నీళ్లు. గమనించినట్లయితే రాత్రి 3:30 నుంచి ఒక్కసారిగా ఫ్లడ్ రావడంతో అందరూ కూడా ఇళ్లలోనే నిరాశ్రయులమైన, పూర్తిగా నీళ్లు కూడా నడువుల్లోకి నీళ్లు రావడంతో ఇళ్లలో ఉన్నటువంటి సామగ్రి మొత్తం కూడా తడిచిపోయింది. వర్షం వస్తే తాము ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎగువన అటవీ ప్రాంతంలో నుంచి వచ్చేటటువంటి నీరు మొత్తం కూడా అక్కడ కట్టలు దించుకొని నేరుగా ఇటు రావడంతో ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇంకోవైపు సజావుగా సాగేటటువంటి నీటికి అడుగడుగున అడ్డుకట్టలేటు, బేస్మెంట్లు ఒకదానికి మించి ఒకటి అడ్డంగా కట్టడం వల్ల ఈ పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు వస్తారు, అలా రాసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసలు సమస్యను గుర్తించకుండానే వెళ్ళడం వల్ల పదే ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో నెల్లూరు నగర శివారులోని వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ నరసింహులు, HM TV, వైఎస్ఆర్ నగర్ నుంచి.